జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లా పోలీస్ బాస్ రాజేష్ చంద్ర దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఛార్జ్ తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో పోలీసుల బదిలీలు కావచ్చు, పోలీసుల సస్పెన్స్ కావచ్చు, ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా పోలీసుల పట్ల ఆయన ఎవరు నిర్లక్ష్యం చేసినా కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్ మొదలు పెడుతున్నారు. దీని పట్ల కామారెడ్డి జిల్లా ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రింద బాన్స్వాడలోని ఒక కళ్ళు దుకాణం వద్ద ఒక వ్యక్తి పైన ఇద్దరు పోలీసులు కూడా ఆయనని చిక్కబాదిన నేపథ్యంలో కూడా వాళ్ళిద్దరిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు ఎస్పీ రాజేష్ చంద్ర. అనంతరం జుక్కల్లో ఒక సంఘటన పైన కూడా ఇద్దరు కానిస్టేబుల్ని హెడ్ క్వార్టర్కు అటాచ్ చేశారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ని సైతం కూడా సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం రామారెడ్డి మండలంలో అయితే అక్కడ ఉన్నటువంటి నరేష్ ఎస్ఐ కూడా చాలా రోజులుగా అక్కడ ఈసన్నపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మిస్సింగ్ కేసులో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన పైన ఐజీకి ఉత్తర్వులు పంపిస్తే ఐజీ మొత్తం ఆయన సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి కూడా ఇవన్నీ కూడా కామారెడ్డి జిల్లాలో మొత్తం పోలీసులు ఎక్కడైనా నిర్లక్ష్యం చేయాలంటే వెన్నులో వణుకు పుడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు అంటేనే సమాజంలో ఒక బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పోలీసులు ఎక్కడైనా కింది స్థాయి పోలీసులు ఏదైనా తప్పు చేస్తే పై స్థాయి పోలీసులు ఉన్నతాధికారులు ఇమ్మీడియట్గా ఆయన పైన వేటు వేస్తే మొత్తం అక్కడ అలర్ట్ అనేది మొదలవుతుంది. కాబట్టి అదే అక్కడ కామారెడ్డిలో జరిగినటువంటి పరిస్థితి. రాజేష్ చంద్ర వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి తప్పు జరిగినా కూడా ఉపేక్షించకుండా ఆయన వేట అయితే కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా తాడ్వాయి మండలంలో కూడా అక్కడ తనిఖీలకు వెళ్ళినటువంటి ఎస్పీ రాజేష్ చంద్ర అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ స్టేషన్లో లేకపోవడం, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూడా ఆయన ఇంటికి వెళ్ళడంతో కూడా ఆయన పైన కూడా వేటు పడింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్పీ రాజేష్ చంద్ర వచ్చిన ఒక నెలలోనే దాదాపుగా కూడా 7-8 మంది ఇట్లా సస్పెండ్ కావడం, ఇవన్నీ కూడా చేస్తున్నారంటే పోలీసులు ప్రక్షాళన అయితే మొదలు పెట్టారు. ఎవరైతే ప్రజలు పోలీస్ స్టేషన్లకు వస్తారో పోలీస్ స్టేషన్లకు వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా న్యాయం అందించే విధంగా పోలీసులు ఉండాలి. కానీ తప్పుకు ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదన్న విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం పైన కూడా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా రామారెడ్డి విషయం తీసుకుంటే కనుక రామారెడ్డి మండలంలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి అక్కడ జరిగినటువంటి ఒక మిస్సింగ్ కేసు పైన కూడా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి ఆ కేసును కూడా కొలిక్కి తీసుకొచ్చారు. ఆ కేసులో సంచలన విషయాలు సైతం బయటకు వచ్చాయి. ఇదంతా కూడా ఇంత పెద్ద కేసుని కూడా నీరుగార్చే ప్రయత్నంగా చేయడము, అసలు ఎఫ్ఐఆర్ కట్టకపోవడము, ప్రాథమిక విచారణ సైతం కూడా జరపకపోవడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పైన వేటు పడేలా చేసింది. రాజేష్ చంద్ర కూడా ఇమ్మీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా కూడా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు కూడా తమ డ్యూటీలు సక్రమంగా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా సరే తన పని తను చేసుకుంటూ పోవాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలందరూ కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోలీసు చూడాలన్నట్టుగా కూడా ఆయన చేస్తున్న ప్రయత్నం ఇది. మొత్తానికి కూడా ఇప్పుడు పోలీసులు కూడా ఎక్కడైనా కొన్ని వారాంతపు సెలవులు కావచ్చు, ఏదైనా చెప్పకుండా ఇంటికి ఏదైనా పర్సనల్ పనులు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా సమాచారం ఇవ్వకపోతే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పి కూడా ఇప్పుడు ఈ అంత పరిణామాలు చూస్తే అర్థమవుతున్నటువంటి విషయం. మొత్తానికి కూడా ఎస్పీ రాజేష్ చంద్ర కూడా వచ్చినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా ఉపేక్షించ కూడా ఆయన వేట కొనసాగిస్తున్నాడని చెప్పి చెప్పొచ్చు. కెమెరా పర్సన్ జయదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.